నమస్తే మేడం. హోంమంత్రి అనిత గారు ఒకప్పుడు ఉద్యోగాల కోసం మనం ఎదుక్కుని వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉద్యోగాలు నడిచొస్తున్నాయి అన్నారు. నిజంగా ఈరోజు ఉద్యోగాలు నడుచుకొస్తున్నాయా? అసలు మినిస్టర్ అనిత గారు ఆ మాట అనడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు. సెక్రటరియట్లో కానివ్వండి, మన వాలంటీర్లు కానివ్వండి, అలాగే వివిధ డిపార్ట్మెంట్లో 2 లక్షల పైన 2.5 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మాయ మాటలు చెప్తూ ఇప్పుడు ఎవరైతే అధికారంలోకి రావడానికి వాలంటీర్లకి 5,000 ఉన్న వాళ్ళకి 10,000 చేస్తామన్నారు. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి ఈరోజు వాళ్ళు వీధిన పడ్డారు. అలాగే డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీ మహిళలు కానివ్వండి, టీచర్స్ వీళ్ళంతా కూడా ఎంతోమంది ఉద్యోగాలు తీసేశారు. ఏదైతే వైసీపీలో వర్క్ చేస్తున్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళని అంగన్వాడీ టీచర్లను తీసేశారు. తర్వాత అంగన్వాడీ ఆయాలను తీసేశారు. డ్వాక్రా మహిళలకు కూడా రావాల్సిన వడ్డీలు ఇవ్వటం లేదు. ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పమనండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి, మనం చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎంతోమందికి 2.5-3 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించారు. అలాగే వాలంటీర్లకు కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళకి గౌరవించి వేతనాలు ఇచ్చి ఇంటింటికి కూడా మన సంక్షేమ పథకాలు చేరేటట్టు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అనితగా చెప్పేది అన్ని అబద్ధపు చొల్లు మాటలే తప్ప ఒక్కటి వాస్తవాలు లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఒక్కళ్ళకు పర్మనెంట్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నారో వాళ్ళ రెగ్యులరైజేషన్ చేస్తానన్నారు, ఒక్కరిని చేయలేదు. అలా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని సగర్వంగా చెప్తాను. కూటమి నాయకులు మేము వచ్చి 2 ఏళ్ళలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారండి. కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాను, ఈ 2 సంవత్సరాలు ఈ వెన్నుపోటుతనానికే మామని వెన్నుపోటు పడిశాడు, విద్యార్థులు వెన్నుపోటు పడిశాడు, కార్మికుల్ని వెన్నుపోటు పడిశాడు, ఉద్యోగుల్ని వెన్నుపోటు పడిశాడు, అలాగే మహిళల్ని, పిల్లలని అందరినీ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. ప్రజలంతా కూడా అసలు ఈ ప్రభుత్వానికి టీడీపీలో వర్క్ చేసే వాళ్ళు కూడా మేము బుద్ధి పొరపాటు అయ్యి మేము ఈయనకి ఓటు వేసాము చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అని వాళ్ళే తిడతా ఉన్నారు. ప్రజలందరూ తిడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళంత పనికి మళ్ళా పాలన చేస్తున్నారంటే అసలు అది సిగ్గుపడటలేదు. సిగ్గుపడకుండా కూడా మేము ఇంకా సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ చేసింది ఎవరు అంటే ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, వీళ్ళకి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం ఎవరికి ఇచ్చారంటే ఒక టీడీపీలో వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చారు తప్ప వీళ్ళు వైసీపీ టీడీపీ అనేసి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళకి ఆ అమ్మఒడి ఇవ్వడం జరిగింది. పిల్లకి నీకు 1,500 నీకు 1,500 అన్న 15,000 అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అలాగే మహిళలకి ప్రతి మహిళకు కూడా 1,500 అన్నారు. ఆడపిల్ల నిధి ఇంతవరకు కూడా ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఈ విధంగా తప్పుడు హామీలు ఇచ్చుకుంటా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దగ్గర తమ్ముళ్ళు నాకు సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నా దగ్గర డబ్బు లేదు ఖజానాలో, తమ్ముళ్ళు నా చెవులో చెప్పండి సంపాదన ఎట్లా సృష్టించాలో అంటున్నాడు. అంటే మరి ఎందుకు ఆ రోజు చెల్లు కబుర్లు అబద్ధాలు చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చేసి అధికారంలోకి వచ్చాడని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ అడుగుతున్నాము.